ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. పల్లెటూరు అంటే పల్లెటూరేనండి. ఏంటక్క ఎక్కడున్నావు? లొకేషన్ చాలా బావుంది అనుకుంటున్నారు కదా! ఇదొచ్చేసి మా నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనమాట. కొబ్బరి చెట్లయితే వేశారనమాట. ఇంకా కొబ్బరికాయలైతే తెంపుతున్నారు ఇక్కడ మా తమ్ముడు. అలాగే ఇంకా మేమంతా కలిసి కూడాను. చూస్తున్నారు కదా! కొబ్బరికాయలైతే తెంపే టైం అయితే అయిపోయింది. కాకపోతే మన తృప్తి కోసం ఇప్పుడైతే తెంపుతున్నామనమాట. వాటర్ అయితే ఎక్కువగా లేవు. కొన్నే ఉన్నాయన్నమాట. కాకపోతే చెట్టు మించి కొబ్బరికాయ తెంపుకొని తాగడం అయితే ఫస్ట్ టైం అనే చెప్పొచ్చు. చక్కగా అయితే ఇలాగ అన్నీ గూడా కొట్టేసి, ముందు చెట్టు మించి ఇవి కొట్టేసిన తర్వాత, ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంకా మనము కొబ్బరికాయనైతే తెంపుకోవాలనమాట. అది తెంపటానికి కూడా చాలా టైం అయితే పట్టింది. ఇంకా ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ కదండీ! పిల్లలైతే అడుగుతున్నారనమాట ఎటైనా తీసుకెళ్ళమని. ఇంకా మా నానమ్మ దగ్గరికైతే వచ్చేసామనమాట. ఇంకా అలాగే నానమ్మని కలిసినట్లు ఉంటుంది. మేము కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. ఇక్కడైతే పెద్దగా ప్లేస్ అనేది హెవీగా ఉండదండి. ఏంటంటే మంచిగా బండ్లు అవి రాకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ జామ చెట్టు చూస్తున్నారు కదా! జామకాయలైతే ఫుల్లుగా ఉంటాయన్నమాట. ఇప్పుడు లేవు కానీ అసలైతే సీజన్‌లో వచ్చుంటే మాత్రం చాలా బాగా కాస్తాయి. చూస్తున్నారు కదా! ఇంకా ఇక్కడైతే కొబ్బరికాయలు తెంపడం అయితే ఇంక అవ్వలేదండి. అసలు రావడం లేదనమాట అవి. చాలా గట్టిగా ఉన్నాయి. మనం ఆ కర్రతో ఎంతలా కొట్టినా కానీ అసలు అంత తొందరగా ఊడి కింద పడడం లేదనమాట. ఇంకా ఈ చెట్టుకొక్కటే మేము తెంపామనమాట. ఇంకా 3 ఉన్నాయి చెట్లు. వాటినైతే మళ్ళీ తెంపాల్సింది ఉంది కానీ చాలా లేట్ అయిపోయిందనమాట. ఇవి తెంపడానికే 2 అవర్స్ అలా పట్టేసింది. ఆ తర్వాత మళ్ళీ మనము వాటర్ కోసం తెంపడానికి ఇంకా చాలా టైం పట్టింది. మనకు అంత అలవాటు లేదు కాబట్టి లేట్ అయిపోయిందనమాట. ఇంక ఇలాగ కొబ్బరి కాయలన్నీ కూడా కట్ చేసి మంచిగా ఒక దగ్గరికైతే పెట్టేసి, ఆ తర్వాత మళ్ళీ మేమైతే స్టార్ట్ చేసామనమాట. అంటే ఈ చెట్టుకు ఉన్నది కదా! ఇటువైపు అయితే ఇంకో ఉన్నాయన్నమాట. అందుకని వాటికెళ్ళి కూడా చూస్తున్నాము. అటు కూడా ఉంటే మంచిగా అవి కూడా తెంపుకోవచ్చు కదా అనేసి. చూస్తున్నారు కదా! ఈ కాయలైతే కొంచెం ఎండిపోయినట్టు ఉన్నాయి కదా! ఇందులో కొంచెం వాటర్ అయితే తక్కువగా ఉంటాయన్నమాట. ఇంకా మంచిగా ఉన్నప్పుడే తెంపుంటే వాటర్ అయితే ఫుల్‌గా ఉంటాయంట. చాలా తియ్యగా ఉంటాయన్నమాట ఈ చెట్టు అయితే వాటరు. ఇంకా తాతయ్యకి కొంచెం చేత కావట్లేదు కాబట్టి ఇంకా ఎక్కువ పట్టించుకోవట్లేదు కానీ, ఇంకా లేదంటే చాలా మొక్కలైతే వేస్తారనమాట. చూస్తున్నారు కదా! ఈ కొబ్బరికాయలో నుంచి వాటర్ తీయడానికి ఎంత కష్టమైందంటే, అట్లీస్ట్ ఇక్కడ ఒక 3 అవర్స్ పట్టిందనమాట. ఈ కొబ్బరికాయలన్నీ కూడా ఇలాగ పీచంతా తీసి మనం వాటర్ తీసుకోవడానికి. ఇంక ఈ వాటర్ అయితే మా అందరికీ సరిపోవు కాబట్టి కొబ్బరి అలాగే వాటర్‌తో మా బాబాయ్ అయితే జ్యూస్ కూడా చేశారనమాట. ఇంకా అది కూడా చూపిస్తాను. ఆ జ్యూస్ అయితే టేస్ట్ చాలా బావుందండి. ఇంకా పిల్లలందరూ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా! ఎంత బాగా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఆ కొబ్బరికాయ నీళ్ళు ఎప్పుడొస్తాయా? ఎప్పుడు తాగాలా? అనేసి. చూస్తున్నారు కదా! ఇలాగ కొట్టడానికైతే చాలా టైం అయితే పట్టేసింది. ఇప్పుడు ఎలాగైనా సమ్మర్ హాలిడేసే కదా! మీరు కూడా సమ్మర్ హాలిడేస్‌కి నానమ్మ వాళ్ళ ఇంటికో, అమ్మమ్మ వాళ్ళ ఇంటికో వెళ్ళే ఉంటారు కదా! ఎక్కడికెళ్లారో కామెంట్ అయితే చేసేసేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి మేమైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ హడావుడే సరిపోయిందనమాట. ఇంకా పల్లెటూరు అంటే పల్లెటూరే కదండీ! ఎక్కువ సదుపాయాలు ఏమీ ఉన్నా లేకపోయినా కానీ మనకి ఇక్కడ ఎందుకో చాలా బాగా అనిపిస్తుంది కదా! పాజిటివ్‌గా అనిపిస్తుంది. మంచిగా స్వచ్ఛంగా అనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే మేమైతే ఈవినింగ్ వరకు కూడా ఇలాగ ఎంజాయ్ చేస్తూ ఉన్నామనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ కొబ్బరికాయ ఒలచడం అయితే అయిపోయిందండి. ఒలిచిన తర్వాత ఒక ఆ గిన్నె చూపిస్తున్నాను కదా! అక్కడ సగానికైతే వాటర్ వచ్చేసాయన్నమాట. ఇంకా ఇన్ని కాయలు కొడితే అన్ని కొన్ని వాటర్ వచ్చాయి. అసలు నార్మల్‌గా అయితే చాలా ఎక్కువగా వస్తాయన్నమాట ఈ చెట్టుకైతే వాటరు. కాకపోతే ఇంకా మనము వచ్చింది లేట్‌గా కాబట్టి సీజన్ అయితే అంటే ఇంకా ఆ కాయల్లో వాటర్ అయితే ఇంకా ఇనికిపోతున్నాయన్నమాట చెట్టు పైనే. ఇంకా అందుకనేసి మేమైతే ఇంకా ఇప్పుడు కొట్టేస్తున్నాము. ఇంకా చూస్తున్నారు కదా! నానమ్మ, తాతయ్య వాళ్ళని గూడా అలాగే మంచిగా మందలిచ్చేసి మనం వచ్చామంటే వాళ్ళకి గూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా! మనం ఏం చేసినా చేయకపోయినా అలాగా హడావుడి ఉంటే ఇంటి ముందు ఆ సరదానే వేరు కదండీ! అందుకనేసి వాళ్ళు గూడా చాలా హ్యాపీగా ఉన్నారనమాట. ఇంక ఇలాగైతే ఒక కాయ తీయడానికి చూస్తున్నారు కదా! మా బాధలు మేమే పడుతున్నాము అన్నట్టుగా ఉంది. చూస్తున్నారు కదా! ఒక కాయ అయితే ఫుల్‌గా ఇలాగా ఓపెన్ అయితే చేసేసామనమాట. ఇంకా మనకి ఇక్కడ ఏంటంటే సరైన కత్తి కూడా లేదనమాట. దాన్ని తీయడానికి ఓపెన్ చేసుకోవడానికి మంచి కత్తి అయితే ఏమీ లేదనమాట. అందుకనేసి కొంచెం టైం పట్టేసింది. అందుకే ఇంకా ఇక్కడైతే మేమైతే ఇక ఈ వాటర్ అనేవి గిన్నెలోకి అయితే వేసేస్తున్నాము.
ఇంకా మొత్తానికైతే చూస్తున్నారు కదా, కాయ మొత్తం ఇలాగ పీస్ అంతా తీసేసామన్నమాట. ఇలాగ మొత్తం క్లీన్గా తీసిన తర్వాత ఇంకా నెక్స్ట్ వాటర్ కొట్టడానికైతే చేసేస్తున్నామన్నమాట. ఇంక ఈ కొబ్బరికాయలో నుంచి అయితే వాటర్ కూడా తీసేసాము. ఇంకా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వాటరు ఒక్క కాయలో నుంచి అయితే అన్ని వాటర్ అయితే వచ్చాయన్నమాట. ఇంకా ఇలాగా మిగతా కాయలన్నీ కూడా కొట్టేసామండి. ఈ వాటర్ అన్నీ అలాగే దాంట్లో వచ్చిన కొబ్బరి ఉంటుంది కదా, ఆ కొబ్బరి కూడా తీసుకెళ్ళి జ్యూస్ అయితే చేసేస్తున్నాము. ఎలా చేసామో ఏంటి అనేది కూడా చూపించేస్తున్నాను, చూసేయండి మీరు కూడా. ఇంకా ఇక్కడైతే నేను ఓపెన్ చేసిన అదే అనమాట కాయ అనమాట, దాంట్లో కూడా వాటర్ అయితే వచ్చేసాయి. ఇంక ఈ 2 కాయలు ఇంకా కోసిన కాయలు సరిపోవన్నట్టు ఇంకా మళ్ళీ ఇంకో కాయలు కొడతాననేసి ఇంకోటి వచ్చాడనమాట మా తమ్ముడు. వీడు కూడా కొడతాననేసి కాయలు అయితే చూపిస్తున్నాడు. ఇటు సైడ్ కన్నా ఉన్నాయన్నమాట, ఇందాక మేము చూసుకోలేదనమాట, వాడు వచ్చేసి చూపించాడు. ఇంకా అది నేను తెంపుతాననేసి తెంపుతున్నాడు అనమాట. ఇక్కడ ఇటువైపు అయితే ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాయండి, ఇవైతే అస్సలే రావట్లేదు అనమాట. చాలా టైం పట్టింది ఇంకా ఇవి కూడా తీయడానికైతే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా ఈ కాయలన్నీ కొట్టి అవన్నీ తీసుకొని వెళ్ళి మళ్ళీ కొబ్బరి నీళ్లు పోసుకొని ఆ కొబ్బరి అంతా క్లీన్ చేయడానికైతే 4 hours పట్టిందనమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఈ కాయలు కొట్టడానికి మేమంతా కూడా ట్రై చేసేస్తున్నాము. ఇంకా వాటర్ అంతా కూడా ఇలాగ వంపేస్తున్నాం అనమాట గిన్నెలోకి. 2 కాయలని వంపిన తర్వాత వాటర్ అనమాట ఇవైతే. 2 కాయల్లో నుంచి అయితే అన్నీ వాటర్ వచ్చాయండి. ఇంకా అసలు అయితే నార్మల్గా అయితే అది నిండిపోతుంది అనమాట, అన్ని వాటర్ వస్తాయి అనమాట. ఇంకా పిల్లలు ఆగట్లేదనమాట, ఇంకా కొంచెం తాగించేసినాము. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికాడ అయితే లంచ్ అయితే కంప్లీట్ చేస్తున్నాం అనమాట. ఈరోజు పప్పు అలాగే రైస్ చేశారనమాట, అలాగే మామిడికాయ పచ్చడి, పెరుగు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కూడా వేసుకొని పిల్లలు మేము తినేసామన్నమాట. చూస్తున్నారు కదా, పల్లెటూరు అంటే ఏంటి ఇక్కడ లైవ్లో చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి వాతావరణం అయితే, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అక్కడ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి మా బాబాయ్ జ్యూస్ చేస్తున్నారనమాట. కొబ్బరిని అయితే ముందుగా మిక్సీలోకి వేసి మిక్సీ అయితే పట్టేస్తున్నారు. మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. ఆ పేస్ట్ అయితే ముందు మనం తెచ్చిన కొబ్బరి అంతా కూడా ఒక 3 times అలాగ మిక్సీ అయితే పట్టేశారనమాట. స్మూత్ పేస్ట్ అవ్వాలండి. స్మూత్ పేస్ట్ అయితే మనకి చాలా బాగుంటుంది అనమాట జ్యూస్ అనేది. ఇప్పుడు మనకు బయట కూడా అమ్ముతున్నారు కదా, మన కోకోనట్ షాప్ అదే వాటర్ అమ్మే దగ్గర కూడా ఇలాగ జ్యూసులు చేసేసి అమ్ముతున్నారనమాట. ఇంకా ఇలాగ మంచిగా వాటర్ వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తం కూడా ఒక గిన్నెలోకి అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత ముందుగానే మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలన్నమాట. మేమైతే ఒక 2 times అయితే మిక్సీ అయితే పట్టేసామండి. ఇంకా కొంచెం ఎక్కువగానే ఉన్నాం కదా అందరం కలిసి, పిల్లలు కూడా ఎక్కువగానే ఉన్నారు అనేసి ఇంకా ఇలాగ మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా కూడా ఒక గిన్నెలోకి అయితే యాడ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా గ్లాసెస్లోకి అయితే సర్వ్ చేసేసుకోవాలి. ఇంకా ఇలాగ గ్లాసెస్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత అందులోకి ఒక్కొక్క స్పూన్ ఇప్పుడు మనము ముందుగా గ్రైండ్ చేసేసుకున్నాం కదా పేస్ట్, ఆ కొబ్బరి పేస్ట్, అలాగే మనం కొబ్బరి నీళ్ళు ఉన్నాయి కదా అవి వడగట్టేసుకొని అందులోకి అయితే షుగర్ యాడ్ చేసేసుకోవాలన్నమాట. మన వాటర్ కంటెంట్కి తగ్గట్టు షుగర్ అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి ఇలాగ కలిపేసుకోవాలి. ఇంకా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా పేస్ట్, కొబ్బరి పేస్ట్, ఆ పేస్ట్ని అయితే గ్లాసెస్లోకి ఒక్కొక్క స్పూన్ అలాగే వేసేసుకోవాలి, వాటర్కి తగ్గట్టు వేసుకుంటూ. ఇంకా ఇలాగ అన్ని గ్లాసెస్లోకి వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ కూడా వేసేసుకోవాలి. ఇవి వచ్చేసి కొబ్బరి నీళ్ళు అనమాట, మనం చెట్టు మించి తెంపాం కదా ఆ వాటర్ అనమాట. ఇంకా ఇట్లాగా అన్ని గ్లాసెస్లో కూడా పోసేసుకొని మనం అయితే ఇంకా సర్వ్ చేసేసి ఇచ్చేయడమేనండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. చాలా ఫస్ట్ టైం కదండి, టేస్ట్ అయితే చాలా బాగా నచ్చిందనమాట నాకైతే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తాగేశారు. ఇంకా టోటల్గా అయితే ఇలాగ పోసేసి ఇంకా అందరికి కూడా ఇచ్చేస్తున్నాం అనమాట. ఇంక ఇప్పుడే లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వెంటనే ఈ జ్యూస్ కూడా చేసేసారనమాట. చూస్తున్నారు కదా, ఇలాగ ఒక్కసారి మంచి స్పూన్తో కలిపేసుకొని ఇంకా అందరికి ఇచ్చేయడమేనండి. చాలా టేస్టీగా ఉంది. మీరు ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేశారేమో నాకు కామెంట్ చేసేసేయండి. ట్రై చేస్తే మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. అంతా కూడా కోకోనట్ ఫ్లేవర్తో అయితే వచ్చిందనమాట. ఇంకా అందరం కూడా ఇక తాగేస్తున్నామండి. చూస్తున్నారు కదా, ఇంకా మేమందరం కలిసి ఇలాగ అప్పుడప్పుడైతే వస్తూనే ఉంటాం. నానమ్మ వాళ్ళ ఇంటికి, పిన్ని వాళ్ళ ఇంటికి పక్కనే ఉంటుందన్నమాట. ఇంకా ఇలాగ పిల్లలందరికి కూడా ఇలాంటి జ్యూస్ ఇవన్నీ ఇచ్చేయడం వల్ల వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగేశారనమాట. బాగుంది టేస్ట్ అయితే. ఇంకా చూస్తున్నారు కదా, ఇలాగ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడైతే చాలా బాగుంది. ఈరోజు అయితే సండే ఇలాగ
హ్యాపీగా గడిచిపోయిందనమాట నానమ్మ వాళ్ళ ఇంట్లో. చాలా హ్యాపీ సండే అనమాట ఇదైతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసేసేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.